పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది, పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది, అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. అదే లేకపోతే ఏం బతుకురా, కుక్క బతుకు. పైసలు చప్పుడు మంచిగా ఉంటాయిగా. సో నాకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు మనం పాత కాయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది బ్రిటిష్ కాలపు కాయిన్. ఇది అప్పుడు మనకు స్వాతంత్రం కూడా రాలేదు అప్పటి కాయిన్. సో ఇంత మంచి మెమరీస్ ఇస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేసి ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ టు కార్తిక్ క్రియేషన్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది మన పాత కాయిన్స్ గురించి. 5 పైసలు, 10 పైసలు, ఇవి కాయిన్స్ దీని విలువ గురించి కూడా కాదు, ఇది మన మెమరీస్. ఈ 5 పైసలు 10 పైసలు ఇస్తే ఉరుక్కి పోయి చాక్లెట్లు కొనుక్కొని వస్తుండే. అప్పుడు 5 పైసలు 10 పైసలకు ఉన్న విలువ అట్లాంటిది. ఇప్పటి జనరేషన్కి అసలు ఈ కాయిన్లు ఉన్నాయి అట్లా ఉంటాయని కూడా తెలియదు. అప్పట్లో అమ్మ దగ్గర అల్యూమినియంది ఒక పైసల డబ్బా ఉంటుండే, దాంట్లో కింద దొరుకుతుండే ఇవన్నీ. సో ఇప్పుడు కూడా నా దగ్గర కాయిన్ కలెక్షన్ పాతవి ఉన్నాయి కాబట్టి మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. కొన్ని దీంట్లో పాత, ఇది కూడా బ్రిటిష్ కాయినే. ఈ ఆటన మనము స్టిక్కర్లు ఆడేటప్పుడు చిత్తుబొత్తు ఆడుతుండే కదా, ఆ చిత్తుపట్టు అంటుండే. సో అట్లాంటి కాయిన్స్. సో ఈ ఆటనకి మనకి రేణ వాళ్ళు వస్తుండే. అప్పట్లో చిన్న చిన్న ఉల్టా పల్టా అనేవి కొనుక్కుంటుండే. ఇది చైనాది CNY 100 CNY అంటారు ఇది. సో మన ఇండియాకి దీనికి సంబంధం లేదు. అసలు ఇది ఎవరు చూసి ఉండొచ్చు. కాయిన్ కలెక్షన్ మీరు కూడా వేస్తారు కాబట్టి. ఇక ఈ 2 రూపీస్ కాయిన్ అయితే దీని వాల్యూ అసలు అప్పట్లో వేరే. 2 రూపాయల నోడు దునియా చూసినట్టు అన్నట్టు. ఇక ఇది కూడా దుబాయ్ కాయిన్. రేర్గా అంటే ఇవి కూడా పాతాయి, అక్కడ ఉన్నాయో లేవో ఇప్పుడు తెలియదు. ఇదైతే మన ఇదైతే 10 పైసలు అనేది చాలా అసలు డిఫరెంట్ ఉంటుండే డిజైన్ కూడా. ఇప్పుడు అన్నీ రౌండ్ అయిపోయినాయి కానీ. సో ఇది చారాన 25 MP అంటుండే. ఈ చారానకి మస్తు వస్తుండే అసలు. అప్పుడు 5 పైసలు 10 పైసలు నడిచేటప్పుడు 25 పైసలు 50 పైసలు రూపాయ 2 రూపాయలు ఉన్నోడు రిచ్ అసలు. ఇప్పుడు అసలు ఇవి కాయిన్సే కనబడట్లేదు. ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, మీ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి కదా. సో మీకు ఇది ఒకవేళ నచ్చితే దీని పార్ట్ 2 చేయమని, అంటే పార్ట్ 2 అని కామెంట్లో కామెంట్ చేయండి. ఈసారి పాత నోట్లతో పార్ట్ 2 చేద్దాం. ఒక 10 కామెంట్లు పార్ట్ 2 అని వస్తే చేస్తా. నువ్వు ఈడి దాకా చూస్తున్నావు అంటే నీ పాత మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. కాబట్టి పోయేటప్పుడు జర లైక్, కామెంటు, సబ్స్క్రైబ్ చేసిపో, సరేనా? ఇక అంతవరకు ఉంటా. ఇక నమస్తే, బాయ్.